వేదవతి నిజం చెప్పడంతో పుట్టింటికి వెళ్లిపోతున్న ప్రేమను ఆపి శ్రీవల్లి భద్రావతి నాటకాన్ని బయట పెట్టిన నర్మద. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హై బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా అందరూ కూడా భోజనం చేస్తున్న సమయంలో ప్రేమను తీసుకుని భద్రావతి అయితే రూమ్లోకి వెళ్తుంది. ఇంకా అలా రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకిక్కడ సేనాపతి తన మాటలతో ధీరజ్ని అలాగే సాగర్ని చందుని రామరాజుని నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఉంటాడు. ఒక పక్క తన తల్లి భార్య ఇటు వేదవతి ఎవరికి వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నా గానీ తన మాటలు బాగా ఇంకా ఇంకా రెచ్చిపోతూ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండేసరికి వీడొక అనాథ. ఈ అనాథని నా చెల్లి పెళ్లి చేసుకోవడమే మేము భరించలేకపోతున్నాము. అలాంటిది ఈ అనాథ కొడుకుని నా కూతురు ప్రేమించింది అంటే నేను అస్సలు నమ్మను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా కూతురికి ఇంటి మీద ఉన్న ఈ ఇంట్లో మీ అత్తుంది అని చెప్పడం కంటే ఈ ఇల్లు పగవాడి ఇల్లు అని చెప్పి పెంచాను. నా కూతురు ఎప్పటికీ ఇలాంటి వాణ్ణి ఈ ధీరజ్ గాన్ని ప్రేమించే సమస్య లేదు. వీడే ఏదో మాయ చేశాడు. నా కూతుర్ని మాయ చేసి కావాలనే పగ తీర్చుకోవడం కోసం కక్ష కట్టి మరి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అంటూ ఇంకా నోటికొచ్చినట్టల్లా మాట్లాడడం చేస్తాడు. ఇంకా సేనాపతి అయితే ఇంకా ధీరజు ఆగి 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 నువ్వు అసలు మనిషివేనా? నా కూతురు కాలుగోటుకు కూడా నువ్వు సరిపోవు. మీ నాన్న ఒక పనికిమాలిన వాడు, వాడికి పుట్టిన మీరో పనికిమాలిన వాళ్ళు అంటూ ఇంకా తన మాటలు హద్దు దాటి ఒక అనాథ అది ఇది అంటూ తన తండ్రిని కించపరిచేసరికి ధీరజ్కి చాలా కోపం వస్తుంది. ఇంకా ఆపుతావా అంటూ గట్టిగా కేక వేస్తాడు ధీరజు. ఈలోపు గదిలో ఉన్న వాళ్ళు కాస్త బయటికి వచ్చేస్తారు. ఇంకా ధీరజు ఇటు సేనాపతి ఒకరినొకరు పట్టుకుని అవునరా, నువ్వు నా కూతుర్ని మోసం చేశావు. నా కూతురు మెడలో కావాలని నువ్వు మోసం చేసి తాళి కట్టావు అంటూ ఇంకా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడడం మొదలుపెట్టి కాలర్ పట్టుకున్నా గాని అదే మాట మాట్లాడేసరికి ఇంకా రామరాజు ఒరే చిన్నోడా వదలరా అంటూ పక్క నుంచి అంటూనే ఉంటాడు. అయినా సరే ఇంకా మొత్తానికైతే ధీరజ్ని ఒక పక్కకు లాగుతారు, సేనాపతిని ఒక పక్కకు లాగుతారు. లాగేసరికి కాలర్ పట్టుకుంటు కదా షర్ట్ మొత్తం చిరిగిపోతుంది. ఇంకా సేనాపతి షర్ట్ అయితే చిరిగిపోయేసరికి అసలు నువ్వు మనిషివేనా? నా కొడుకు ఏం తప్పు చేశాడని మాట్లాడుతున్నావు అని చెప్పాను గాని నీ కొడుకే తప్పు చేశాడే. తప్పు చేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. అసలు నీ కూతురు జీవితాన్ని నాశనం చేసింది మేము కాదు, నా కొడుకే కనుక తలుచుకోకపోయి ఉంటే నీ కూతురికి అసలు జీవితమే ఉండేది కాదు అని చెప్పి మాట్లాడేశాడు. వేదవతి అనగాని అత్తయ్య అని చెప్పాను కానీ నువ్వు ఉండు అని చెప్పి గసిరేస్తుంది. ఇంకా పక్కనున్న నర్మదనైతే ఏంటి ఏమంటున్నావు? నా కూతురు మీద నిందలు వేస్తున్నావు ఏంటంటే నిందలు కాదు నిజాలు. నీ కూతురు ఏం చేసిందో నీకు తెలుసా? నీ కూతురికి జీవితాన్ని ఇచ్చింది నా కొడుకు. ఆ విషయం నీకు తెలుసా? నీ కూతురు నా కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ఆ మాట నిజమే. నీ కూతురు జీవితాన్ని కాపాడింది నా కొడుకు. నా కొడుకే గనక నీ కూతురు మెడలో తాళి కట్టకపోయి ఉంటే నీ కూతురు పరిస్థితి ఏంటో నీకేం తెలుసు అంటూ మాట్లాడేసరికి ఏంటి నీ కొడుకేదో గొప్పవాడన్నట్టు మాట్లాడుతున్నావు? అవును గొప్పవాడే, నా కొడుకు గొప్పవాడే. నా కొడుకు గొప్పవాడు కాబట్టే తండ్రికిచ్చిన మాటని పక్కన పెట్టి తల్లి బ్రతిమలాడుతుంటే పుట్టింటి గురించి ఆలోచించి నేను నా పుట్టింటి గురించి ఆలోచించే నీ కూతురి మెడలో నా కొడుకు చేత తాళి కట్టించాను. అదే ఆ రోజు నా కొడుకు నీ కూతురి మెడలో తాళి కట్టకపోయి ఉంటే నీ కూతురి భవిష్యత్తు పోలీస్ స్టేషన్లో ఉండేది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు వేదవతి అనగాని నిజం మాట్లాడుతున్నానక్క. ప్రేమ నా కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ఇంట్లోంచి లేచిపోయి మరొకటితో హోటల్ రూమ్లో ఉంటే వాడు మోసం చేసి హోటల్ రూమ్లో దాన్ని బంధించేసి
వేరే వాళ్ళకి దాన్ని అమ్మేస్తే నా కొడుకు వెళ్ళి నీ మేనకోడలి మెడలో తాళి కట్టి దానికో జీవితాన్ని ఇచ్చాడు. అయినా మీరు మారారు, ఇంటికి వచ్చారు అంటే సంతోషపడిపోయాను. వచ్చినప్పటి నుంచి మాటలు తోటాల్లా వదులుతూనే ఉన్నాడు. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అమ్మ పుట్టినరోజు చేయడం కోసం వచ్చావా? నా భర్తని, నా కొడుకుల్ని అవమానించడానికి వచ్చావా? నా కొడుకే గనక లేకపోయి ఉంటే నీ కూతురికి భవిష్యత్తే లేదు అని చెప్పనేసరికి అబద్ధం చెప్తున్నావు అనుకని, నీ కూతురు ఇక్కడే ఉంది కదా, నీ కూతుర్ని అడుగు ఏం జరిగిందో ప్రేమ అని చెప్పి సేనాపతి అనగానే మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొస్తుంది ప్రేమ. చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా సేనాపతి, భద్రావతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ప్రేమ నువ్వు చెప్పేది అనగానే, అవునత్త, ధీరజ్ ఏ తప్పు చెయ్యలేదు. ధీరజ్ నన్ను ప్రేమించను లేదు. ధీరజ్ నా జీవితాన్ని కాపాడాడు. ధీరజ్ గనక ఆ రోజు నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే నా పరిస్థితి మరోలా ఉండేది. నిజమే, అత్త చెప్పింది నిజమే. ఆ రోజు కనుక ధీరజ్ లేకపోయి ఉంటే నా బ్రతుకు పోలీస్ స్టేషన్లోనే ఉండేది. నేను బ్రతికుండేదాన్ని కూడా కాదేమో. ధీరజ్ వల్లే నేను మీ కంటి ముందు ఇలా కనిపిస్తున్నాను, లేదంటే మీ కంటి ముందు కూడా నేను కనిపించేదాన్ని కాదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు భద్రావతికైతే. అసలు మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఈ గొడవలు చెయ్యడానికా? ఈ గొడవ చేసి మాట్లాడడానికా అని చెప్పి మాట్లాడేసరికి, కాదత్తయ్య అని చెప్పి ఇంకా నర్మద అంటుంది. నువ్వు ఉండు నర్మద అని చెప్పాను. కానీ అయితే సరే, నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను. ఎలాగా నీ కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అని చెప్తున్నావు కదా, నీ కొడుకే నాకు మేనకోడలికి జీవితాన్ని ఇచ్చాడు అని చెప్తున్నావు కదా, ఇంకెందుకు నా మేనకోడలు ఇక్కడ ఉండవలసిన అవసరం? ప్రేమించి పెళ్లి చేసుకోలేనప్పుడు ఇక్కడ ఉండవలసిన పని లేదు కదా. నిజం ఇన్ని రోజులు తెలియలేదు కాబట్టి ఇన్ని రోజులు ఇక్కడ ఉంది. ఇప్పుడు నిజం తెలిసింది కదా. నీ కొడుకేమి నా మేనకోడల్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేనప్పుడు ఇద్దరూ కలిసి ఉండవలసిన అవసరం ఏముంది? కలిసి ఉండడం, నటించవలసిన అవసరం ఏముంది అంటూ మాట్లాడేసరికి ఇంకా ధీరజ్ కూడా చాలా కోపంగానే ఉంటాడు. రా ప్రేమ, రా వెళ్దాం. ఇక్కడ ఉండాల్సిన పని లేదు. నువ్వేమీ ఇంట్లో కాపురం చేయాల్సిన పని లేదు. వీడంటే ఇష్టం లేనప్పుడు నువ్వు ఇక్కడ ఉండి చెయ్యాల్సిన అవసరం లేదు. పద వెళ్దామంటూ భద్రావతి కాస్త చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళబోతుంటే, వావ్ సూపర్, బాగానే ప్లాన్ చేశారే. ప్రేమని ఇంటి నుంచి తీసుకువెళ్ళిపోవడానికి ఒక రకంగా ఇంట్లో అడుగుపెట్టి మరో రకంగా నిజం తెలుసుకుని ఇంట్లోంచి తీసుకువెళ్ళిపోతున్నారా అంటూ నర్మద అంటుంది. అనేసరికి, ఏమంటున్నావు నర్మద? నేనేం ప్లాన్ చేశాను? మీరు ఇంట్లో అడుగు పెట్టిందే ప్రేమను ఇంట్లోంచి శాశ్వతంగా ధీరజ్ జీవితంలోంచి తీసుకువెళ్ళిపోవడానికే కదా. ధీరజు ప్రేమ ప్రేమించుకుంటున్నారన్న విషయం మీకు తెలీదా? ఒకరినొకరు ఇష్టపడుతున్నారన్న విషయం మీకు తెలీదా? ప్రేమను ధీరజ్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఒక్క సాకుని చూపించి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ 8 నెలల్లో వీళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా? ఒకరి కోసం ఒకరంటూ బ్రతుకుతున్నారు. కానీ ఒకరు ఇంట్లో ఉన్న వాళ్ళే గోతులు తీసేసరికి ఆ ఇంటి నుంచి మీరు ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్న అమ్మాయిని తీసుకువెళ్ళిపోయేంత ధైర్యం చేస్తున్నారా అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు అనగానే, మీరు ఈ వల్లి కలిసి వేసిన ప్లాను నాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. నేనేం చేశాను అనగానే, నువ్వేం చేశావా? గోతులు తీసేదానివి నువ్వేం చేయడం ఏంటక్క అనగాని, ఏంటే నర్మద ఏమంటున్నావు అనగానే, అవునత్తయ్య, మీ అక్కతో చేతులు కలిపి వీళ్ళిద్దరూ కలిసే ప్లాన్ చేశారత్తయ్య అని చెప్పనేసరికి, వీళ్ళిద్దరూ ప్లాన్ చేయడం ఏంటే అనగానే, ఏంటా మొన్న ప్రేమను ధీరజు కలిసి మోపిదేవి వెళ్ళారు కదా, వాళ్ళ వెనకాల వీళ్ళమ్మ నాన్నలను పంపించి అక్కడ ప్రేమ మెడలో ధీరజు బలవంతంగా తాళి కట్టిన వీడియోని తీసుకొచ్చి ఆవిడికి చూపించారంట. మీ అక్కకి చూపించడంతో ఆవిడ వీళ్ళిద్దరూ ఇష్టపడి చేసుకోలేదు అన్న విషయం తెలుసుకుని మీ అమ్మగారి పుట్టినరోజుని అడ్డు పెట్టుకుని ఇంట్లోకి వచ్చి రచ్చ రచ్చ చేసి ప్రేమను తీసుకువెళ్ళిపోవాలని వచ్చారత్తయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నమ్మలేకపోతున్నానే అనగా, ఒక్కసారి ఈ వీడియో చూడండి అత్తయ్య అంటూ ఇద్దరు మాట్లాడుకున్న వీడియో. యాక్చువల్గా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు బయట వరండాలో మాట్లాడుకుంటూ ఉంటారు.
మాట్లాడుకుంటూ ఉంటే అమూల్యతో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉన్న విశ్వకి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కాస్త చూస్తారు. ఎలా అయినా సరే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అని చాటుగా ఉండి చూసేసరికి ప్రేమను ధీరజ్ను విడదీసేయాలి. నేను మీకు ఇచ్చాను కదా, ఆ వీడియోని చూపించండి. ప్రేమ ధీరజ్ ఇద్దరు ఇష్టపడి చేసుకోలేదని చూపించి గొడవ చేసి మీరు ప్రేమని ఇంటి నుంచి తీసుకు వెళ్ళిపోండి అంటూ వల్లి చెప్పిన మాటలన్నీ కూడా రికార్డ్ చేస్తాడు. ఇద్దరు మాట్లాడుకున్నదల్లా చెట్టు చాట నుంచి వీడియో తీస్తాడు. వీడియో తీసేసరికి ఇంకా వీడియోని కాస్త తను తీసుకొచ్చి చూపిస్తే ఎవరు నమ్మరు అన్న ఉద్దేశంతో నర్మదని పిలుస్తాడు. ఏంటి విశ్వ అని చెప్పనేసరికి ఒక్కసారి ఇది చూడండి అక్క అని చెప్పి వీడియోని చూపించేసరికి ఏంటి విశ్వ ఇది అనగానే అవును, వీళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా చేసుకోలేదు అన్న విషయం వాళ్లకు తెలిసినట్టుంది. ఈ రకంగా చేస్తున్నారు అనగానే మరి నువ్వు మీ చెల్లిని తీసుకువెళ్ళిపోవచ్చు కదా ఇది అడ్డు పెట్టుకుని, మరి ఈ వీడియోని నాకెందుకు చూపిస్తున్నావు అనగానే ప్రేమ ధీరజు ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుని ఉండొచ్చు, అప్పటి సంగతి నాకు తెలీదు. కానీ ఇప్పుడు నా చెల్లెలు ధీరజ్ని ప్రేమిస్తుంది అన్న విషయం నాకు తెలుసు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా ఇష్టపడుతున్నారని కూడా నాకు తెలిసింది. అందుకే వాళ్ళిద్దరినీ విడదీయలేను. నేను అమూల్యని ఇష్టపడ్డాను. అమూల్య తను నన్ను ఇష్టపడినప్పుడు తన మీద నాకు కోపమే ఉంది. ఎప్పుడైతే నాకు కోర్టులో శిక్ష పడకుండా క్షమాభిక్ష పెట్టిందో అప్పుడే నేను అమూల్యని ఇష్టపడడం మొదలుపెట్టాను. నాకు అమూల్య కావాలనిపిస్తుంది, అది వేరే విషయం. దాని గురించి తర్వాత ఆలోచిస్తాను. ముందు ఇదైతే వీడియో మీరు చూపించండి, వీళ్ళిద్దరూ చేసిన కుట్రను బయట పెట్టండి అనగానే మరి మీ అత్త కూడా ఉంది కదా, పర్వాలేదా అని చెప్పాను. కానీ మా అత్త నా చెల్లెలి కాపురాన్ని చెడగొట్టాలని చూస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? చిన్నప్పటి నుంచి కూడా నా చెల్లెలు నేను ఎంతో ప్రేమతో కలిసిమెలిసి పెరిగాము. కానీ మా మామయ్య కుటుంబం మీద పగతోటే మమ్మల్ని పెంచారు. తర్వాత వాళ్ళ కుటుంబం ఏంటో వాళ్ళు చేసింది చిన్న ప్రేమించడం వల్ల వీళ్ళింత కక్ష పెంచుకున్నారని అర్థం చేసుకున్నాను. నాకు అదే పగ పంచడంతో నేను అమూల్యని ట్రాప్ చేసే ప్రేమించాను. తర్వాత నాకు తెలిసింది. అంతేకాదు, మా అమూల్యకు నాకు మధ్య ప్రేమ రాయబారం నడపడానికి వల్లికి మా అత్త 10 లక్షల రూపాయలు ఇచ్చింది అని చెప్పనేసరికి అదంతా విన్న నర్మదైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదే వీడియోని తీసుకొచ్చి ఇక్కడ అందరి ముందు చూపించేసరికి ఆ వీడియో చూడడంతో ఒక్కసారిగా ఇంకా వేదవతి అయితే వల్లి చెంప పగలగొడుతుంది. అంతే కదత్తయ్య, మామయ్య గారు ఇన్ని రోజులు మీకు తెలియని విషయం, మా అందరికీ తెలిసిన విషయం మరొక విషయం చెప్పనండి. అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది ఎవరో కాదు, ఈ వల్లినే. తనేమి ఉత్తును కాదు, మన అమూల్య జీవితాన్ని 10 లక్షల రూపాయలుకి విశ్వకు జత చేసింది. అంటే వీళ్ళిద్దరికీ మధ్య ప్రేమ రాయబారం నడపడానికి ఈ భద్రావతి గారి దగ్గర ఈ వల్లి 10 లక్షల రూపాయలు తీసుకుని మన అమూల్య జీవితాన్ని నాశనం చేసింది అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. అవును నాన్న, అమూల్య జీవితాన్ని నాశనం చేసింది వల్లినే. ఈ విషయం నాకు తెలిసే వల్లిని పుట్టింట్లో వదిలేశాను. అలా వదిలేసిన వల్లి నా మీద నాకు యాక్సిడెంట్ ప్రమాదం తలపెట్టి ఇంట్లో అడుగు పెట్టాలనుకుంది. అది వర్కౌట్ కాకపోవడంతో సరాసరి ఇప్పుడు కడుపు నాటకం ఆడి మరీ ఇంట్లో అడుగుపెట్టి కడుపు పోయిందని మీరు చూపించే జాలితో ఇంట్లో ఉంది. అసలు దీన్ని నేను చూడడమే ఇష్టం లేదు. ఇది చేసిన మోసాలు 1, 2 కాదు నాన్న, చాలానే చేసింది. చదువు అబద్ధం, అన్ని అబద్ధం, ఆస్తిపాస్తుల అబద్ధం, 1 కాదు 2 కాదు, అన్ని అబద్ధాలే చెప్పింది అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయేసరికి అమ్మ అమూల్య అని చెప్పాను. కానీ అవును నాన్న, పెద్దన్నయ్య చెప్పింది నిజమే. నాకు విశ్వకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది వల్లి వదినే. ఆ రోజు రాత్రి నన్ను తీసుకెళ్లి విశ్వకు అప్పగించింది కూడా వల్లి వదినే నాన్న అంటూ చెప్పడంతో రామరాజు వల్లి చెంప పగలగొడతాడు. వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకునే నిన్ను ధీరజ్ని విడదీయడానికి చూశారు ప్రేమ. నువ్వు
వల్లి విషయాలు బయట పెట్టడానికి నాకు సహాయం చేసావు కదా, అందుకని మీ ఇద్దరి మధ్య ప్రేమ పెళ్ళి ఈ టాపిక్లు ఉన్నాయని, మీ ఇద్దరి పెళ్ళి ప్రేమతో మొదలైన పెళ్ళి కాదు అని తెలుసుకుని ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను శాశ్వతంగా పుట్టింటికి పంపించేయడం కోసమే మీ అత్తతో చేతులు కలిపి ఈ వల్లి ఎలాంటి ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి వల్లి చెంప పగలగొడుతుంది. ఇంకా ప్రేమ అయితే, నన్ను ధీరజ్ని విడదీయడానికి నీకేం హక్కు అధికారం ఉంది? నేనేమీ నా భర్తను మోసం చేయలేదు, నా భర్తకు అబద్ధాలు చెప్పలేదు, నా ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయలేదు. నా పుట్టింటి వాళ్ళు అంతా ఇంత అంటూ డబ్బులు తీసుకోలేదు. ఇన్ని మోసాలు చేసిన నువ్వు ఇంట్లో ఉండొచ్చు కానీ ఏ మోసం చేయకుండా ధీరజు జీవితంలోకి నేను వచ్చి ధీరజ్ అంటే ప్రాణంగా ఇప్పుడు ఇద్దరం ఇష్టపడుతుంటే నువ్వు ఇలా చేస్తావా అంటూ మరొక చెంప పగలగొట్టేసరికి సారీ బావగారు అనగానే, చిచ్చి, ఇలాంటి ఆడదాన్ని కొట్టినా నేను ఏమీ అనుకోను. అయినా దీన్ని నా భార్య అనుకుంటేనే కదా నేను బాధపడడానికి. దాన్ని ఎప్పుడో భార్య స్థానంలోంచి తీసేశాను. అదంటే నాకు ఇష్టమే లేదు. ఎందుకంటే ఎప్పుడైతే అది నన్ను మోసం చేసిందో అప్పుడే దాని మీద నాకు మనసు విరిగిపోయింది అంటూ ఇంకా మాట్లాడేసరికి అది కాదు అనగానే, ఒక్క క్షణం కూడా ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ప్రేమ అని చెప్పనేసరికి, ధీరజ్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను అత్త? ధీరజ్ నా భర్త. నాకు ఇష్టం లేకుండా తాళి కట్టినా నాకు ఇప్పుడు వాడంటే ప్రాణం. వాడి నుంచి నన్ను దూరం చేయాలని ఎవ్వరు చూసినా వాళ్ళు నాకు అవసరం లేదు. అది కన్న తండ్రి అయినా సరే, నన్ను ప్రేమగా పెంచిన మేనత్తైనా సరే నాకు అవసరం లేదు. నాకు నా భర్తే ముఖ్యం. నా భర్తతోనే నా జీవితం అంటూ ప్రేమ కాస్త చెప్పేసేసరికి ఇంకా వెళ్ళి ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ పక్కన నిలబడుతుంది. ఇంకా వల్లీనైతే, ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావే? నువ్వు చేసిన మోసాలు మా నాన్నకి తెలియనంతసేపే నువ్వు ఇంట్లో ఆడిన నాటకాలు. మా నాన్నకు నీ మోసం తెలిసిపోయింది. నీలాంటి దాన్ని నమ్మి మా నాన్న మోసపోయాడు. నా జీవితం ఎలా అయిపోయిందని మా నాన్న బాధపడతాడు అన్న ఒకే ఒక్క కారణం చేత ఇన్ని రోజులు నిన్ను భరిస్తూ వచ్చాను. నువ్వింత మోసగత్తెవని, ఇంత దారుణమైన పనులు చేస్తావని, ఇంత దారుణంగా నా కుటుంబాన్ని మోసం చేసి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నా తమ్ముడిని నా మరదల్ని కూడా దూరం చేసి నువ్వొక్కదానివి ఇక్కడ ఏం సాధిద్దామనుకుంటున్నావే? తప్పులు నువ్వు చేస్తే వాళ్ళు బయట పెడితే వాళ్ళని ఎందుకు నిందిస్తున్నావు? నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు తప్పుకు శిక్ష అనుభవించాలి. వాళ్ళు ఎందుకు శిక్ష అనుభవించాలి? వాళ్ళేం తప్పు చేశారని శిక్ష అనుభవించాలి అంటూ ఇంకా చందు మాట్లాడేసరికి, అది కాదు బా అని చెప్పాను కానీ, చీ నోర్మి, నువ్వు మళ్ళీ నన్ను ఆ మాట మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను. నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. ఒక్క క్షణము కూడా నువ్విక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో తక్షణమే నా ఇంటి నుంచి, నా జీవితంలోంచి అడుగు బయట పెట్టవే అంటూ మెడపట్టి బయటకు గెంటేస్తాడు చందు. అయితే ప్లీజ్ మామయ్య గారండి, నేను చేసిన తప్పుని అనగానే, ఒకటా రెండా నువ్వు చేసిన తప్పుని క్షమించడానికి ప్రేమ నగలు దొంగతనం చేసి ఆ పని మా మామయ్య చేశాడని నగలు తీసుకొచ్చి తిరుపతి మామ చేతిలో పెట్టావు. అది అయిపోయింది. 7th వరకు చదువుకుని MA ఇంగ్లీష్ చదివానని అబద్ధం చెప్పావు. అది అయిపోయింది. ఇది కాదన్నట్టు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశావు. మేము మా చెల్లెలు కనిపించట్లేదని ఇల్లంతా మొత్తం వెతుక్కుంటే నువ్వు మీ అమ్మ ఏమీ మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తనట్టు సైలెంట్గా ఉండిపోయారు. అది అయిపోయింది. అది కాదన్నట్టు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడం కోసం నా ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నించావు. ఆ రోజు ప్రేమ నన్ను కాపాడింది కాబట్టి సరిపోయింది. అది కాదన్నట్టు కడుపు నాటకమని ఇంట్లో అడుగు పెట్టావు. ఇంట్లో అడుగుపెట్టి ఇంట్లో కడుపు నాటకం చూసి ఎక్కడ నర్మదా ప్రేమ బయట పెట్టేస్తారేమోనన్న భయంతో ఈ సుకన్యను తోడుగా తెచ్చుకుని సుకన్యతో నాటకమాడించి కడుపు నర్మద వల్లే పోయిందని మా అమ్మ దృష్టిలో నర్మదను కూడా చెడ్డదాన్ని చేశావు.
తీరమోసి నర్మద అసలు విషయం బయట పెట్టేసరికి ప్రాణాలు తీసుకుంటున్నట్టుగా, ఈ తప్పులేమీ నీకే సంబంధం లేనట్టుగా బావిలో దూకి ప్రాణాలు తీసుకోబోయావు. పోనీలే కదా, మా నాన్న ముందు చెప్పొద్దని మా అమ్మ బ్రతిమలాడడంతో నోరు మూసుకుని ఊరుకున్నాను. అయినా సరే ఇంకా నీలో మార్పు రాదే. నువ్వు నా ఇంట్లో ఉంటే నా ఇంటిని ముక్క ముక్కలు చేయడం తప్ప వేరే ఆలోచనే నీకు ఉండదు. సో నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే నా ఇంటి నుంచి వెళ్ళిపో. నువ్వు నాకు అవసరం లేదు. కొన్ని రోజుల్లోనే నీ మొహాన్ని విడాకులు పాడేస్తాను. నీలాంటి దానితో నేను కలిసి ఉండలేనే. కుటుంబాన్ని మొత్తం ఒక తాటిపై నడిపించాలి గాని కుటుంబాన్ని మొక్కలు చేసి కుటుంబాన్ని మొత్తం నువ్వే ఏలాలి అనుకోవడం చాలా పెద్ద పొరపాటు వల్లి. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు మీ అమ్మ చెప్పే చావు మాటలు, నువ్వు చేసే పనులు ఇవే ఉంటాయి తప్ప ఒక్కటి కూడా కుటుంబం అంతా కలిసి ఉండాలి అని చెప్పే ఒక్క మాట కూడా ఉండదు. మరి నీలాంటి దాంతో నేనెందుకు కలిసి ఉండాలి? నీలాంటి దానితో నేనెందుకు కాపరం చేయాలి? నువ్వు నాకు అవసరం లేదు అంటూ ఇంకా మాట్లాడేసరికి అది కాదు బా అనగాని, చిచి నువ్వు నన్ను అలా పిలవద్దు. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది. నీ మాట వింటేనే నాకు చిరాకు కలుగుతుంది. నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పాను కదా. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని చెప్తున్నాను కదా. ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో బయటికి అంటూ ఇంకా తోసేసి తను మొహం మీదే తలుపు వేసేస్తాడు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత రామరాజు అయితే చాలా బాధపడతాడు. ఇలాంటి దాన్ని తీసుకొచ్చి నా పెద్ద కొడుకు జీవితంలో ముడివేశాను. నా పెద్ద కొడుకు జీవితం సర్వనాశనం అయిపోయింది. నా వల్లే వాడి జీవితం నాశనం అయిపోయింది అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇంకా రామరాజు అయితే, నాన్న నీ తప్పేమీ లేదు నాన్న, అది కరెక్ట్ మనిషి కాదు. నువ్వు నాకు మంచి జీవితమే ఇవ్వాలనుకున్నావు. కానీ అది కరెక్ట్ మనిషి కాలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు నాన్న? నువ్వు మాత్రం ఏమీ చెయ్యలేవు కదా, వదిలేసే నాన్న. ఇంకా దాని గురించి ఆలోచించుకు, నేను సంతోషంగా ఉంటాను. మీ ప్రేమ, అమ్మ ప్రేమ, తమ్ముళ్ళు, మరదళ్ళు అందరితో నీ రైస్ మిల్లు చూసుకుంటూ హ్యాపీగా ఉంటాను. అది వద్దు నాన్న, దాన్ని చూడాలని కూడా నాకు అనిపించట్లేదు. ఇక మీదట నాకు అది గుర్తు కూడా రాదు నాన్న. దాన్ని చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది. ఇంకా దాని గురించి నేను ఆలోచించను నాన్న, ప్లీజ్ నాన్న. నాతో నార్మల్గా మాట్లాడండి, మీరు ఏ తప్పు చెయ్యలేదు అంటూ ఇంకా చందు కాస్త రామరాజుని ఓదారుస్తాడు. ఇంకా ప్రేమ ధీరజులు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇద్దరు గదిలోకి వెళ్ళిపోతారు. నన్ను వదిలేసుకుందామనుకున్నావేంట్రా? నేను నీకు అవసరం లేదా అనగాని నువ్వే మీ వాళ్ళతో వెళ్ళిపోదామనుకున్నావు కదా. మరి అలాంటి తప్పుడు నన్ను ఒక చెంపదెప్ప కొట్టి నువ్వు నా భార్యవి, నువ్వెక్కడికి వెళ్తావే నన్ను వదిలి అంటూ నువ్వు మాట్లాడాలి కదరా. నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నావా అనగానే, నిన్ను వదిలించుకోవాలన్న ఆలోచన లేదు, వదులుకుని బ్రతికే శక్తి కూడా నాకు లేదు అని చెప్పి మాట్లాడేసరికి, మరి అలాంటోడివి నన్ను ఎందుకు వదులుకోవాలనుకున్నావు? నేను అవసరం లేదని ఎందుకు అనుకున్నావరా అని చెప్పనగానే, నేనేమీ అలా అనుకోలేదే. నువ్వంటే నాకు ఇష్టమే, నిన్ను వదులుకోవాలన్న ఆశ లేదు అని చెప్పాను కదా అంటూ చెప్పడంతో, సరే నువ్వు ఇంకా నన్ను వదులుకోవు కదా అనగాని, అస్సలు వదులుకోనని ఇంకా చాలా సంతోషంగా అయితే ప్రేమ ధీరజ్ ఇద్దరు చాలా హ్యాపీగా అయితే ఉంటారు. హ్యాపీగా ఉండేసరికి ఇంకా మొత్తానికైతే నిజం బయటకు వచ్చేసింది అత్తయ్య అనగాని, చెప్పొద్దు అని నేనే నిజాన్ని బయట పెట్టేశానా? తప్పదత్తయ్య, ఒక్కొక్కసారి అంతే. లేదంటే వాళ్ళు ఇంకా ధీరజ్ని అవమానిస్తూనే ఉన్నారు. వాళ్ళన్న మాటలు ఎందుకు భరించాలని మీరు నిజాన్ని బయట పెట్టారు. మీరు నిజం బయట పెట్టడంలో ఏ తప్పు లేదత్తయ్య అంటూ నర్మద కాస్త చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.